ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినట్లు లోకేష్ తెలిపారు. సీఎం ఆ దిశగా అడుగులు వేస్తున్నారన్న ఆయన ఇందులో భాగంగా ఇప్పటికే 22 క్లస్టర్స్ ను ఐడెంటిఫై చేసినట్లు తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్న ఆయన అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా సాగుతున్నట్లు వివరించారు. అనంతపురంలో ఒక క్లస్టర్, కర్నూలులో మరో క్లస్టర్, కడప, చిత్తూరుతో పాటు నెల్లూరులో సైతం క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. సూపర్ 6 లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా అని చెప్పింది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసే గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్న, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్న, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి